పాస్ట్ టెన్స్ 4 టైప్స్. అవి మొదటిది ఇండెఫినిట్, రెండోది కంటిన్యూయస్, మూడోది పర్ఫెక్ట్, నాలుగవది వచ్చేసి పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఈ పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ని సింపుల్ పాస్ట్ అని కూడా అంటామండి. ఇది గతంలో పూర్తయినటువంటి ఒక పనిని సూచిస్తుందన్నమాట. పాస్ట్లో కంప్లీట్ అయినటువంటి యాక్షన్. అయితే పాస్ట్లో కంప్లీట్ అయినటువంటి ఈ యాక్షన్కి ప్రజెంట్తో ఎలాంటి సంబంధం ఉండదు. అంతేకాదు ప్రజెంట్లో దాని ఎఫెక్ట్ కూడా మనకి కనిపించదు. అది పాస్ట్లోనే స్టార్ట్ అవుతుంది, పాస్ట్లోనే ఫినిష్ అవుతుంది. గతం గతః అంటారు కదా తెలుగులో, అలాగా. అయితే ఈ సింపుల్ పాస్ట్లో ఖచ్చితంగా పని ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని చెప్పవలసి ఉంటుందన్నమాట. ఓకే, ఈ సింపుల్ పాస్ట్ కూడా 4 రకాలైనటువంటి వాక్యాలను రాయవచ్చు. ఆ 4 ఏమిటంటే సింపుల్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ నెగటివ్ సెంటెన్స్. వీటికి ఒక్కొక్క దానికి స్ట్రక్చర్ చూద్దాం. ఇక్కడ సింపుల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ రాయాలి. ఈ పాజిటివ్ సెంటెన్స్లో సింపుల్ సెంటెన్స్ని మనం పాజిటివ్ సెంటెన్స్ అంటామని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ పాజిటివ్ సెంటెన్స్లో మాత్రం సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ V2 రాయాలి, తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి. నెగిటివ్ సెంటెన్స్ అంటే నాట్ రాస్తాం. అయితే ప్రజెంట్ టెన్స్లో మనం డూ లేదా డస్లను సహాయక క్రియలుగా, హెల్పింగ్ వర్బ్స్గా తీసుకున్నాం. ఈ పాస్ట్ టెన్స్లో మాత్రం డిడ్ అనేటటువంటి డూ ఫామ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటాం. అక్కడ ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ కానీ ఏదైనా నేమ్ కానీ వస్తే డస్ను ఉపయోగించాం. ఇక్కడ అలాంటిదేమి లేదండి. థర్డ్ పర్సన్ సింగులర్ అయినా, ఫస్ట్ పర్సన్ అయినా, సెకండ్ పర్సన్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా సరే డిడ్ మాత్రమే ఉపయోగిస్తాం. ఓకే, ఎస్. సబ్జెక్ట్ రాస్తాం, డిడ్ రాస్తాం, డిడ్ తర్వాత నాట్ రాస్తాం. డిడ్ వచ్చినటువంటి సెంటెన్స్లో V1 రాయాలి. మళ్ళీ చెప్తున్నాను, అది ప్రజెంట్ టెన్స్ అయినా పాస్ట్ టెన్స్ అయినా డూ ఫార్మ్స్ అయినటువంటి డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ కనిపిస్తే ఆ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ V1 ఫామే రాయాలి. డిడ్ నాట్ రాస్తాం, తర్వాత V1 రాసి ఆబ్జెక్ట్ రాస్తాం. థర్డ్ వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్, ప్రశ్నార్థక వాక్యం. సో ప్రశ్నార్థక వాక్యాల్లో ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకొస్తాం. సో కాబట్టి డిడ్ ముందే రాస్తాం, తర్వాత సబ్జెక్ట్ రాస్తాం, సబ్జెక్ట్ తర్వాత V1 రాస్తాం, ఎందుకంటే ఆల్రెడీ ఈ సెంటెన్స్లో డిడ్ ఉంది కాబట్టి. తర్వాత ఆబ్జెక్ట్ని రాసి క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇంటరాగేటివ్ నెగటివ్ సెంటెన్స్. ఈ ఇంటరాగేటివ్ నెగటివ్ సెంటెన్స్లో కూడా హెల్పింగ్ వర్బ్ని ముందే రాయాలి, తర్వాత సబ్జెక్ట్ రాస్తాం, సబ్జెక్ట్ తర్వాత NOT నాట్ని రాస్తామన్నమాట. ఆల్రెడీ డిడ్ అనేది ఉపయోగించాం కాబట్టి ఈ సెంటెన్స్లో V1 రాస్తాం, తర్వాత ఆబ్జెక్ట్ రాసి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉపయోగించి సెంటెన్స్ని కంప్లీట్ చేస్తామన్నమాట. అంటే పాస్ట్ టెన్స్లో మనం V2 పాస్ట్ ఫామ్ని ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా నెగిటివ్ సెంటెన్సెస్లో లేదా నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో వర్బ్ యొక్క మొదటి ఫామ్ అయినటువంటి V1ని కూడా ఉపయోగిస్తున్నాం. డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ లేదా సహాయక క్రియ, దీన్ని ఆక్సిలరీ వర్బ్ అంటాము. సో దీన్ని కూడా పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. మనం చెప్పుకున్నటువంటి స్ట్రక్చర్స్ని ఉపయోగించేసి సెంటెన్స్ని ఫామ్ చేస్తే మొదటి స్ట్రక్చర్ ప్రకారం, పాజిటివ్ స్ట్రక్చర్ సింపుల్ సెంటెన్స్ ప్రకారం ఐ వెంట్ టు స్కూల్ బై బస్ అని రాయొచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ ఐ, ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి V2 ఫామ్ అయినటువంటి వెంట్ అనేది ఉపయోగించాను. అయితే సింపుల్ పాస్ట్ టెన్స్లో కంపల్సరిగా మనం యాక్షన్ ఎప్పుడు జరిగిందో సెంటెన్స్లో రాయాలి. ఈ సెంటెన్స్లో నేను రాయలేదు యాక్చువల్గా, అంటే ఐ వెంట్ టు స్కూల్ బై బస్ ఎస్టర్డే అని చెప్పేసి అలా రాయాలి. ఎప్పుడు వెళ్ళారు, వెన్ అనే ప్రశ్నకు సమాధానంగా వర్బ్ రావాలి సింపుల్ పాస్ట్ టెన్స్లో. ఓకే, నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్. ఐ డిడ్ నాట్ మీట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే అని రాశాను. డిడ్ రాసి తర్వాత నాట్ రాసి
డిడ్ ఆల్రెడీ రాశాను కాబట్టి V2 రాయకుండా V1 అనేది రాశాను. డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ఫామ్ లో ఉండాలన్నమాట నెగటివ్ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ లో. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇంటరాగేటివ్. దీంట్లో డిడ్ ప్లస్ V1 ఉంటుంది. సో డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ ని ఫస్ట్ రాస్తాము, తర్వాత సబ్జెక్ట్ రాసి సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క మొదటి ఫామ్ రాశాను గో అని, తర్వాత ఆబ్జెక్ట్ టు స్కూల్ అనేది రాశాను. డిడ్ ఉంది కాబట్టి V1 రాశాను. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్, డిడ్ యూ నాట్ గో టు స్కూల్. ఇంటరాగేటివ్ నెగిటివ్ లో కూడా అండి డిడ్ రాసి డిడ్ తర్వాత సబ్జెక్ట్ రాశాను. నెగిటివ్ అని అంటున్నాం కాబట్టి నాట్ రాసా సబ్జెక్ట్ తర్వాత. సో డిడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి వెంటనే రాయకుండా గో అని రాశాను, తర్వాత టు స్కూల్ అని చెప్పేసి రాసి క్వశ్చన్ మార్క్ ఉపయోగించాను. డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 కాంబినేషన్ అనమాట. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, సింపుల్ వాక్యాలలో మనం ఎల్లప్పుడూ కూడా V2 ఫామ్ ని ఉపయోగిస్తున్నాము కదా, రైట్. డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ వాడినప్పుడు అది నెగిటివ్ కానివ్వండి, ఇంటరాగేటివ్ కానివ్వండి, లేకపోతే ఇంటరాగేటివ్ నెగిటివ్ కానివ్వండి, డిడ్ అనేటటువంటిది వాడినప్పుడు దాంతో ఎప్పుడు కూడా V1 బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ను మాత్రమే ఉపయోగిస్తున్నాం అనమాట. ఎందుకంటే డిడ్ అనేది ఆల్రెడీ పాస్ట్ అనమాట, పాస్ట్ ను సూచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ గ్రామర్ లో వచ్చేటటువంటి పాయింట్, కాంపిటేటివ్ లో అడుగుతారు. నెవర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడూ కాదు అని అర్థం. ఈ నెవర్ అనే పదాన్ని సెంటెన్స్ లో ఉపయోగించినట్లయితే, లేదా ఏదైనా సెంటెన్స్ లో ఉంటే మనం నెవర్ తో V1 ఫామ్ ని కానీ డిడ్ నాట్ అనేటటువంటి వర్డ్స్ ని కానీ ఉపయోగించకూడదు అనమాట. నెవర్ తో ఎప్పుడూ కూడా V2 ను మాత్రమే ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ఐ డిడ్ నాట్ సీ అ లయన్. నేను సింహాన్ని చూడలేదు. నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి డిడ్ రాసి నాట్ పెట్టేసి సి బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ని ఉపయోగించాను. అదే నెవర్ తో రాస్తే సేమ్ సెంటెన్స్, ఐ నెవర్ సా అ లయన్. సో నెవర్ ఉపయోగించాను సబ్జెక్ట్ తర్వాత, సికి పాస్ట్ ఫామ్ అయినటువంటి V2 ఫామ్ అయినటువంటి సా ఉపయోగించాను అనమాట. నేను సింహాన్ని ఎప్పుడూ చూడలేదు అని. ఇలాగా నెవర్ తో V2 ని ఉపయోగించాలి. అయితే ఇంకొన్ని రూల్స్ చూద్దాం. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటటువంటిది ఎప్పుడు కూడా పాస్ట్ యాక్షన్ ని మాత్రమే సూచిస్తుంది కాబట్టి ఈ పాస్ట్ యాక్షన్ ని తెలియజేసేటటువంటి పదాలు యాడ్వర్బ్స్ ఆఫ్ పాస్ట్ అని చెప్పేసి అంటారు. పాస్ట్ ని రిఫర్ చేసేటటువంటి యాడ్వర్బ్స్ తప్పనిసరిగా ఆ సెంటెన్స్ లో ఉండాలి. అవి వాక్యంలో యాక్షన్ ఎప్పుడు జరిగిందో వివరించాలి కంపల్సరిగా. ఉదాహరణకు ఎస్టర్డే అనే పదము, లాస్ట్ వీక్ అనేటటువంటి యాడ్వర్బ్, లాస్ట్ మంత్ అనేటటువంటి యాడ్వర్బ్ కానీ, ఎగో అనేటటువంటి యాడ్వర్బ్ కానీ, ఇన్ రాసి పాస్ట్ రిఫర్ చేసే ఏదైనా ఇయర్ కానీ, ద అదర్ డే అనేటటువంటి యాడ్వర్బ్ కానీ, వన్స్ అనేటటువంటి యాడ్వర్బ్ కానీ. వన్స్ అంటే మనం స్టోరీస్ రాసినప్పుడు రాస్తాం, వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్ అని చెప్పేసి అలా. ఇలాగ గతాన్ని తెలియజేసేటటువంటి యాడ్వర్బ్స్ లో ఏదైనా ఒక దాన్ని మనం ఆ వాక్యంలో ఉపయోగించాలి. ఆ యాడ్వర్బ్ తప్పనిసరిగా కంపల్సరిగా ఆ యాక్షన్ ను వివరించాలి. ద సన్ షోన్ బ్రైట్లీ ఎస్టర్డే. ఇక్కడ రాశాను కదా సెంటెన్స్, వర్బ్ ఏంటి? షోన్. ఎప్పుడండి? సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశించాడు అని రాశాం కదా. ఎప్పుడు సూర్యుడు ప్రకాశించింది అంటే ఎస్టర్డే. ఎస్టర్డే అనేది టైం తెలియజేసేటటువంటి యాడ్వర్బ్. ఈ యాడ్వర్బ్ గతాన్ని గురించి తెలియజేస్తూ ఉంది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ అవుతుంది. అలాగా, మై ఫాదర్ డిడ్ నాట్ సీ ద ప్రైమ్ మినిస్టర్ లాస్ట్ వీక్. మా నాన్నగారు ప్రైమ్ మినిస్టర్ ని ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు చూడలేదు. వెన్ డిడ్ నాట్ సీ అంటే లాస్ట్ వీక్ అనే ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఈ యాక్షన్ ని లాస్ట్ వీక్ అనేటటువంటి యాడ్వర్బ్ వివరిస్తూ ఉంది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ వెన్ అనేటటువంటి ప్రశ్నకు సమాధానంగా ఉండాలి. అంతేకాదు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ లో సిన్స్ అనే కంజంక్షన్ కూడా ఉపయోగిస్తాము. ఏవైనా రెండు చర్యలను సిన్స్ అనేటటువంటి కంజంక్షన్ కలిపినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ సెంటెన్స్, సిన్స్ తర్వాత వచ్చేటటువంటి క్లాజ్ తప్పనిసరిగా సింపుల్ పాస్ట్ టెన్స్ అయి ఉండాలన్నమాట. గతంలో మొదలైన పాయింట్ ఆఫ్ టైం ను సూచించడానికి మనం సిన్స్ ఉపయోగిస్తాం. ఆ సిన్స్ తప్పనిసరిగా సింపుల్ పాస్ట్ లో జాయిన్ అయి ఉండాలి. సిన్స్ కు ముందున్న క్లాజు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ లేదా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కానీ అయి ఉండాలన్నమాట. ఎలాగా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఇట్ ఈస్ అన్ అవర్ సిన్స్ ద ట్రైన్ లెఫ్ట్. ఇక్కడ సిన్స్ అనే కంజంక్షన్ హైలైట్ చేశాను.
సిన్స్ కి ముందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించాను. సిన్స్ తర్వాత సింపుల్ పాస్ట్ అనేది ఉపయోగించాను. ట్రైన్ బయలుదేరినప్పటి నుండి ఒక గంట అయింది. ఇప్పటికి ట్రైన్ బయలుదేరి ఒక గంట అయింది అలాగా. సో చూసినట్లయితే సిన్స్ కి ముందు సింపుల్ ప్రెజెంట్ అనేది ఉపయోగించారు. ఇంకొక వాక్యం చూద్దాం. హీ హాస్ బీన్ మేకింగ్ అ మిస్చీఫ్ సిన్స్ హీ ఎంటర్డ్ ద రూమ్. అతను గదిలోకి ప్రవేశించినప్పటి నుంచి అల్లరి చేస్తున్నాడు. సిన్స్ కు ముందు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగించాం. సిన్స్ తర్వాత సింపుల్ పాస్ట్ అనేది ఉపయోగించాం అనమాట. అంతేకాదండి, ఏదైనా యాక్షన్ ను ఎంఫసైజ్ చేసి చెప్పడానికి, అంటే గట్టిగా చెప్పడానికి, నొక్కి చెప్పడానికి ఇది పాస్ట్ కాబట్టి గత అలవాటు అయింది. ఓకే, గతంలో జరిగినటువంటి లేకపోతే గతంలో చేసినటువంటి ఒక పనిని బలంగా నొక్కి చెప్పడానికి లేదా గత అలవాటును చెప్పడానికి మనం పాజిటివ్ సెంటెన్స్ లో కూడా ఈ డిడ్ అనేటటువంటిది ఉపయోగిస్తాం. మామూలుగా అయితే నెగిటివ్ సెంటెన్స్ లో ఉపయోగిస్తాం, నాట్ రాస్తూ. ఇది స్పోకెన్ ఫామ్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారండి. అబ్దుల్ డిడ్ కమ్ హియర్. ఇక్కడ అబ్దుల్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాడు అనేటటువంటి మీనింగ్ అనమాట. ఐ డిడ్ టేక్ టీ ఇన్ ద ఈవినింగ్. నాకు సాయంత్రం టీ తాగే అలవాటు ఉంది. ఇది స్పీకర్ యొక్క ఎమోషన్ ని తెలియజేస్తుంది అనమాట. అంటే నొక్కి చెప్పటం, ఖచ్చితంగా చెప్పటం అనమాట, కొంచెం బలంగా చెప్పడానికి. నెక్స్ట్ రెండవది వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది గతంలో ఒక నిర్దిష్ట సమయంలో కొనసాగుతూ ఉన్నటువంటి పనిని తెలియజేస్తుంది అనమాట. అయితే ఆ పని ఎప్పటి నుంచి కొనసాగుతుంది అనే విషయాన్ని మాత్రం ఇది చెప్పదు. ఎప్పటి నుంచి కొనసాగుతూ ఉంది అని చెప్తే అది మళ్ళీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఓకే, ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా 4 రకాల వాక్యాలు. ఆ 4 రకాల వాక్యాలకు సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ చూద్దాం. ఫస్ట్ది సింపుల్ సెంటెన్స్. దీనిలో సబ్జెక్ట్ ఫస్ట్ రాస్తాం. వజ్ కానీ వర్ కానీ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ లో ఏదో ఒక దానిని సబ్జెక్ట్ అనుసరించి తీసుకుంటాం. తర్వాత V1 రాసి ING రాస్తాం, కంటిన్యూస్ కాబట్టి. లాస్ట్ లో ఆబ్జెక్ట్ అనేది రాస్తాం. నెగిటివ్ స్ట్రక్చర్ లో నాట్ అనేది రాస్తాం హెల్పింగ్ వర్బ్ తర్వాత. స్ట్రక్చర్ వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తాం, తర్వాత వజ్ కానీ వర్ కానీ రాసి నాట్ ఉపయోగిస్తాం, తర్వాత V1 రాసి ING రాస్తాం, తర్వాత లాస్ట్ లో ఆబ్జెక్ట్ అనేది రాస్తాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండి, ప్రశ్నార్థక వాక్యం. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ నెగిటివ్ ఇంటరాగేటివ్స్ లో మనం హెల్పింగ్ వర్బ్ ని ముందే రాస్తాం కదా. కాబట్టి వర్జ్ ని వర్ ని ఏదో ఒక దానిని ముందే రాసి దాని తర్వాత సబ్జెక్ట్ రాస్తాం. సబ్జెక్ట్ రాసిన తర్వాత ఇంటరాగేటివ్ లో V1 ప్లస్ ING రాస్తాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ రాసి క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగిస్తాం. ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్ లో వజ్ కానీ వర్న్ కానీ రాసి సబ్జెక్ట్ రాస్తాం. సబ్జెక్ట్ తర్వాత NOT నాట్ అనేది రాసి V1 ప్లస్ ING రాసి ఆబ్జెక్ట్ రాస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగిస్తాం. అయితే వర్జ్ అనేటటువంటిది సింగులర్ సబ్జెక్ట్స్ కు ఉపయోగించాలి. ఐ, హీ, షీ, ఇట్ ఏదైనా సింగిల్ పర్సన్ ని తెలియజేసేటటువంటి నేమ్, ఇలాంటి వాటికి వర్జ్ WAS వర్జ్ అనేది ఉపయోగించాలి. ప్లూరల్ సబ్జెక్ట్స్ కి వర్ అనేది ఉపయోగించాలి. ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటే వి, యు, దే, బాయ్స్ ఇలాగనమాట. కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వర్బ్ కి కంపల్సరిగా ING ఫామ్ ఉండేటటువంటి వర్బ్ నే ఉపయోగించాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. దేవర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద స్టేడియం. వాళ్ళు స్టేడియంలో క్రికెట్ ఆడుతూ ఉన్నారు. దే అనేది ప్లూరల్ కాబట్టి వర్ అనేది ఉపయోగించాను. పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి ప్లేయింగ్ అనేటటువంటి వర్బ్ అనేది ఉపయోగించాను. రెండవదండి నెగిటివ్ సెంటెన్స్. షీ వాజ్ నాట్ రివైజింగ్ హర్ లెసన్. షీ అనేది సింగులర్ కాబట్టి వాజ్ ఉపయోగించాను. నెగిటివ్ కాబట్టి నాట్ రాసి V1 ప్లస్ ING రాశాను, ఆబ్జెక్ట్ రాశాను. నాట్ రివైజింగ్ హర్ లెసన్. ఇంటరాగేటివ్ అంటే హెల్పింగ్ వర్బ్ ముందుకు తీసుకురావాలి, తర్వాతే సబ్జెక్ట్ రాయాలి కాబట్టి వాజ్ షీ రివైజింగ్ హర్ లెసన్ అని చెప్పేసి రాశాను. నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి, ఇంటరాగేటివ్ నెగిటివ్. ఇంటరాగేటివ్ నెగిటివ్ లో కూడా హెల్పింగ్ వర్బ్ ముందు రాస్తాం, తర్వాత సబ్జెక్ట్ రాస్తాం కాబట్టి ఇక్కడ వర్ అనేది ముందు రాశాను. వర్ అంటే ప్లూరల్ సబ్జెక్టే ఉపయోగించాలి కాబట్టి దే రాశాను. సో నెగిటివ్ ఇంటరాగేటివ్ కాబట్టి నాట్ రాశాను. వర్బ్ కి ING యాడ్ చేసి V1 ప్లస్ ING రాశాను, ప్లేయింగ్.
వర్ దే నాట్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద స్టేడియం, ఇలాగా. ఇంకొన్ని రూల్స్ అండి. ఒక యాక్షన్ జరుగుతూ ఉండగా మధ్యలో వేరే యాక్షన్ కూడా జరిగిద్ది అనమాట. అంటే గతంలో పాస్ట్లో ఒక చర్య జరుగుతూ ఉండగా ఆ సమయంలో మరొక చర్య, అది సింపుల్ పాస్ట్ అయి ఉండాలి. గతంలో జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్ ఏమంటాం? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. అది జరుగుతూ ఉన్నప్పుడు గతంలో సడన్ గా ఇంకొక యాక్షన్, సింపుల్ పాస్ట్ యాక్షన్ వచ్చేసి జరిగిద్ది అనమాట. సో అప్పుడు ఈ రెండు అంటే పాస్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్, ఈ రెండింటిని జాయిన్ చేయడానికి కంజంక్షన్ గా వెన్ అనేది ఉపయోగిస్తాం అనమాట. వెన్ అనే కంజంక్షన్. ఓకే, ఆ సెంటెన్స్ ఎలా ఉంటుందో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. షీ వాజ్ రీడింగ్ ఏ బుక్ వెన్ ఐ ఎంటర్డ్ ద రూమ్. నేను గదిలోకి ప్రవేశించినప్పుడు ఆమె పుస్తకం చదువుతూ ఉంది, ఇలాగా. సో వెన్ తర్వాత ఎప్పుడు సింపుల్ పాస్టే ఉండాలి. ఓకే, ఎస్. వాజ్ రీడింగ్ అనేది కొనసాగుతూ ఉన్నటువంటి కంటిన్యూస్ యాక్షన్, పాస్ట్ లోనే ఇది కూడా. ఎంటర్డ్ అనేది V2 కాబట్టి మధ్యలో వచ్చినటువంటి యాక్షన్ సింపుల్ పాస్ట్ అవుతుంది. హీ వాస్ టేకింగ్ టీ వెన్ ఐ వెంట్ హిజ్ హౌస్. నేను అతని ఇంటికి వెళ్ళినప్పుడు అతను టీ తాగుతూ ఉన్నాడు. హీ వాస్ టేకింగ్ టీ అనేది పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్, ఐ వెంట్ హిజ్ హౌస్ అనేది సింపుల్ పాస్ట్. ఈ రెండింటిని జాయిన్ చేయడానికి కంజంక్షన్ గా వెన్ అనేది ఉపయోగించాను. రెండు యాక్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి జరగటము ఇలా కాకుండా ఒకేసారి రెండు యాక్షన్లు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. అంటే పాస్ట్ లోనే ఒకే సమయంలో పక్కనే రెండు యాక్షన్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ సందర్భంలో రెండు యాక్షన్స్ ని కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ లోంచినే చెప్తాము. అలాంటప్పుడు వెన్ అనే కంజంక్షన్ కాకుండా వైల్, WHILE, వైల్ అనేటటువంటి కంజంక్షన్ ఉపయోగిస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. We were bathing in the river while they were basking in the sun. మేము స్నానం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎండలో ఆరబెడుతూ ఉన్నారు, అలాగా. రెండు ఒకేసారి జరుగుతూ ఉన్నాయి అనమాట. వైల్ ఐ వాజ్ రైటింగ్ లెటర్స్ షీ వాజ్ లిజనింగ్ టు ద రేడియో. నేను ఉత్తరాలు రాస్తూ ఉన్నప్పుడు ఆమె రేడియో వింటూ ఉందన్నమాట. ఇక్కడ వైల్ అంటే మీనింగ్ అదే సమయంలో అని. అనే కంజంక్షన్ తో మనం ఏం చేసామండి? రెండు యాక్షన్స్, రెండు కూడా గతంలో ఒకేసారి జరిగినటువంటి యాక్షన్స్ ని వివరించామన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో గతంలో ఒక చర్య జరగడానికి ముందే పూర్తయినటువంటి మరొక యాక్షన్ ని ఇది సూచిస్తుంది అనమాట. అంటే రెండు యాక్షన్స్ ఉంటాయి ఇక్కడ కూడా, రెండు జరుగుతాయి. అయితే ఈ రెండు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతాయి అన్నమాట. ఎర్లియర్ యాక్షన్ అని చెప్పేసి అంటారు ఒకదాన్ని ఎర్లియర్ పాస్ట్ అంటారు. సో ఇన్ని ఎగ్జాంపుల్స్ తో సహా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ముందుగా స్ట్రక్చర్స్, సెంటెన్సెస్ చూద్దాం. సింపుల్ స్ట్రక్చర్ లేదా సింపుల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సబ్జెక్ట్ రాస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ లో మనం హ్యాడ్ ఉపయోగిస్తాం. అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ లో హ్యావ్ గానీ హ్యాస్ గానీ ఉపయోగించేవాళ్ళం. థర్డ్ పర్సన్ సింగులర్ కి హ్యాస్ ఉపయోగించాము, ప్లూరల్స్ కి హ్యావ్ ఉపయోగించాము. ఇక్కడ అదేం లేదండి, ఓన్లీ హ్యాడ్ మాత్రమే. ఏ సబ్జెక్ట్ అయినా హ్యాడ్ ఉపయోగిస్తాం. హ్యాడ్ ఉపయోగించినప్పుడు V3 ఉపయోగించాలి కాబట్టి V3 ఉపయోగిస్తాం. ఆబ్జెక్ట్ అనేది రాస్తాం. నెగటివ్ సెంటెన్స్ లో మనం హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ ఉపయోగిస్తాం కాబట్టి హ్యాడ్ తర్వాత నాట్ రాయాలి. ఎలాగా? సబ్జెక్ట్ రాస్తాం, ఫస్ట్ హ్యాడ్ రాస్తాం, హ్యాడ్ తర్వాత నాట్ రాసి V3 రాసి ఆబ్జెక్ట్ అనేది రాస్తాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్, ప్రశ్నార్థక వాక్యం, హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చేసి సబ్జెక్ట్ తర్వాతకి వెళ్ళిపోతుంది కదా. సో ఆ విధంగా చూస్తే హ్యాడ్ అనేది ముందే రాసి తర్వాత సబ్జెక్ట్ రాసి ఆ నెక్స్ట్ V3 రాసి లాస్ట్ లో ఆబ్జెక్ట్ రాసి క్వశ్చన్ మార్క్ అనేది ఉంచుతాం. ఇంటరాగేటివ్ నెగటివ్ సెంటెన్స్ కూడా అలాగే ఉంటుంది, కాకపోతే నాట్ ఉపయోగిస్తాం. హ్యాడ్ రాస్తాం, తర్వాత సబ్జెక్ట్ రాస్తాం, సబ్జెక్ట్ తర్వాత నాట్ రాసి V3 రాస్తాం, నెక్స్ట్ ఆబ్జెక్ట్ రాసి క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగిస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో అన్ని సబ్జెక్టులకి హ్యాడే వాడతాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో అన్ని సెంటెన్సెస్ లో V3 రూపం మాత్రమే ఉపయోగిస్తాం. V3ని పాస్ట్ పార్టిసిపల్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, వెన్ షీ రీచ్డ్ స్కూల్ ద టీచర్ హ్యాడ్ ఆల్రెడీ కాల్డ్ ద రోల్స్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మొదట జరిగినటువంటి చర్య ఏంటి? మొదట జరిగినటువంటి చర్య ద టీచర్ హ్యాడ్ ఆల్రెడీ కాల్డ్ ద రోల్స్.
తర్వాత జరిగినటువంటి చర్య స్కూల్కి చేరుకోవటం. షీ రీచ్డ్ స్కూల్. సో సింపుల్ పాస్ట్ మనం వెన్ అనేది ఉపయోగిస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ దగ్గర ఆఫ్టర్, బిఫోర్ అని కూడా ఉపయోగిస్తామండి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ లో. అది కూడా చూద్దాం. ద పేషెంట్ హ్యాడ్ నాట్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోలేదు అనేటటువంటి మీనింగ్. పేషెంట్ హ్యాడ్ నాట్ డైడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ అని ఉన్నటువంటి సెంటెన్స్ మొదట జరిగినటువంటి యాక్షన్ అన్నమాట. సింపుల్ పాస్ట్ తర్వాత జరిగినటువంటి యాక్షన్. హ్యాడ్ ద పేషెంట్ నాట్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. సో ఇది డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోలేదా. హెల్పింగ్ వర్బ్ ముందు రాసి తర్వాత సబ్జెక్ట్ రాసి నాట్ రాసాం. సో ఇంటరాగేటివ్ నాట్ కూడా రాసాం కాబట్టి ఇంటరాగేటివ్ నెగటివ్ సెంటెన్స్ అన్నమాట. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దీంట్లో 1, 2, 4 రాశాను. థర్డ్ సెంటెన్స్ మిస్ అయిందండి. థర్డ్ సెంటెన్స్ వచ్చేసి హ్యాడ్ ద పేషెంట్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. నాట్ అనేది తీసేసి రాస్తామన్నమాట. ఓకే రైట్. సో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. ఒక వాక్యంలో 2 సెంటెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. మొదట పూర్తయినటువంటి యాక్షన్ ని ప్రీవియస్ యాక్షన్ అంటాము. దాన్నే పాస్ట్ పర్ఫెక్ట్ అంటామన్నమాట. దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో రాస్తాం ఎర్లియర్ యాక్షన్ ని. తర్వాత జరిగినటువంటి యాక్షన్ ని సబ్సిక్వెంట్ యాక్షన్ అని చెప్పేసి అంటాం. దాన్ని పాస్ట్ ఇండెఫినిట్ లేదా సింపుల్ పాస్ట్ లో రాస్తామన్నమాట. ఒక వాక్యంలో టిల్ దెన్, టిల్, ఆల్రెడీ అనే పదాలుంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఉపయోగిస్తాం. పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ ని కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఒక సెంటెన్స్ లో టిల్ దెన్, టిల్, ఆల్రెడీ అనేటటువంటి పదాలుంటే పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి, సింపుల్ పాస్ట్ కాదు. ఐ హ్యాడ్ ఆల్రెడీ కంప్లీటెడ్ మై హోమ్ టాస్క్. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఉపయోగించాము. సీమా హ్యాడ్ నాట్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ టిల్ సన్సెట్. ఇక్కడ టిల్ అనేది ఉపయోగించాము కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ లోనే సెంటెన్స్ ఉండాలి. ఇంకొన్ని రూల్స్ అండి. మెయిన్ క్లాస్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పినట్లయితే టైం కనెక్టివ్స్ అంటే కాలాన్ని తెలిపేటటువంటి కంజంక్షన్స్ అయినటువంటి టిల్, అంటిల్, యాజ్ సూన్ యాజ్, వెన్, బిఫోర్, ఆల్రెడీ, స్కేర్స్లీ మొదలైన వాటితో మొదలయ్యేటటువంటి సబార్డినేట్ క్లాజులను పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉపయోగించాలి. ఇది మీకు సెంటెన్స్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ డైడ్ అండి. సింపుల్ పాస్ట్ కేమ్. సో ఇక్కడ మనం బిఫోర్ అనేటటువంటి కంజంక్షన్ ఉపయోగించాం. ఓకేనా. సింపుల్ పాస్ట్ లో కనుక మెయిన్ సెంటెన్స్ ఉపయోగించినట్లయితే మనం టిల్, అంటిల్, యాజ్ సూన్ యాజ్, వెన్, బిఫోర్, ఆల్రెడీ, స్కేర్స్లీ వంటి సబార్డినేట్ కంజంక్షన్స్ ని ఉపయోగించాలి. సింపుల్ గా చెప్పాలి అంటే సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ ని జాయిన్ చేసేటప్పుడు మనం టిల్, అంటిల్, యాజ్ సూన్ యాజ్, వెన్, బిఫోర్, ఆల్రెడీ, స్కేర్స్లీ అనే కంజంక్షన్స్ ని ఉపయోగిస్తాము. షీ టోల్డ్ మీ దిస్ నేమ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ లెఫ్ట్. ఇక్కడ ఆఫ్టర్ అనేది ఉపయోగించాం. హీ హ్యాడ్ నాట్ పెయిడ్ హిజ్ ఫీ టిల్ ఎస్టర్డే. టిల్ అనేది ఉపయోగించాం కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. స్కేర్స్లీ హ్యాడ్ హీ స్టెప్డ్ అవుట్ వెన్ ద రూఫ్ గేవ్. ఇక్కడ వెన్ అనేది ఉపయోగించాం సింపుల్ పాస్ట్ తో. నెక్స్ట్, గతంలో ఒక చర్య జరిగిన వెంటనే మరొక చర్య జరిగినప్పుడు స్కేర్స్లీ వెన్ అని, హార్డ్లీ వెన్ అని, నో సూనర్ దాన్ అని చెప్పేసి ఉపయోగిస్తాం. మొదటి చర్యను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోను, రెండవ చర్యను సింపుల్ పాస్ట్ లోను వాడతాము. ఈ స్కేర్స్లీ వెన్, హార్డ్లీ వెన్, నో సూనర్ దాన్ ఇవన్నీ కూడా కంజంక్షన్స్. వీటి కాంబినేషన్ లో కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ అనేది ఉపయోగిస్తాం. రెండు యాక్షన్స్ వెంట వెంటనే జరిగినప్పుడు ఈ కంజంక్షన్స్ ఉపయోగిస్తాము. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చివరిది, గతంలో ఒక యాక్షన్ అనేది మొదలై తర్వాత కొంతకాలం పాటు కొనసాగుతూ మరొక చర్య జరగడానికి ముందే ఆ యాక్షన్ అనేది పూర్తయితే లేదా ఆ యాక్షన్ ఆగిపోతే అలాంటి వాక్యాలను మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తాము. దీంట్లో కూడా మనకి సిన్స్, ఫర్, టైం రిఫర్ చేస్తూ ఉంటాయి. సో సింపుల్ సెంటెన్స్ వచ్చేసి సబ్జెక్ట్ రాస్తాము. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి హ్యాడ్ బీన్ రాస్తాము.
ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనేమో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ రాసాము. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ బీన్ రాస్తాం. తర్వాత V1 ప్లస్ ఐఎన్జీ రాస్తాము, ఆబ్జెక్ట్ రాస్తాము, సిన్స్ కానీ ఫర్ కానీ రాసి టైం అనేది మెన్షన్ చేస్తాం. ఈ సిన్స్ ఫర్ యూసేజ్ ఆల్రెడీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకున్నాం మనం. తర్వాత నెగిటివ్ సెంటెన్స్లో వచ్చేసి సబ్జెక్ట్ రాసి హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ కాబట్టి హ్యాడ్ తర్వాత నాట్ అనేది రాసి తర్వాత బీయిన్ రాసి V1 ప్లస్ ఐఎన్జీ రాసి ఆబ్జెక్ట్ రాస్తాం. ఆబ్జెక్ట్ తర్వాత సిన్స్ కానీ ఫర్ కానీ రాసి టైం అనేది ఉపయోగిస్తాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది కాబట్టి హ్యాడ్ రాసి సబ్జెక్ట్ రాస్తాం. తర్వాత V1 ప్లస్ ఐఎన్జీ రాసి ఆబ్జెక్ట్ రాస్తాం. సిన్స్ కానీ ఫర్ కానీ రాసి టైం అనేది రాసి క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగిస్తాం. ఇంటరాగేటివ్ నెగిటివ్లో కూడా అంతేనండి. హ్యాడ్ ముందే రాస్తాం, సబ్జెక్ట్ రాసి తర్వాత నాట్ అనేది ఉపయోగిస్తాం. బీన్ అనేది ఉపయోగించేసి V1 ప్లస్ ఐఎన్జీ రాస్తాం, ఆబ్జెక్ట్ రాస్తాం. సిన్స్ లేదా ఫర్ ఉపయోగించి టైం రెఫరెన్స్ అనేది రాసి క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగిస్తాం. సిన్స్, ఫర్, టైం రెఫరెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఆల్రెడీ వివరించానండి క్లియర్గా. వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మై బ్రదర్ హ్యాడ్ బీన్ లిజనింగ్ టు రేడియో సిన్స్ 4 o'clock. 4 గంటల నుంచి రేడియో వింటూ ఉన్నాడు. మై బ్రదర్ హ్యాడ్ నాట్ బీన్ లిజనింగ్ ద రేడియో సిన్స్ 4 o'clock. నెగిటివ్ సెంటెన్స్. హ్యాడ్ మై బ్రదర్ బీన్ లిజనింగ్ టు రేడియో సిన్స్ 4 o'clock. ఇంటరాగేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారమే రాశాను అన్ని. ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసి ఇక్కడ రాయలేదండి, అయినా మనం సెంటెన్స్ స్ట్రక్చర్ ఉపయోగించి చెప్పొచ్చు. హ్యాడ్ మై బ్రదర్ నాట్ బీన్ లిజనింగ్ టు రేడియో సిన్స్ 4 o'clock అని నెగిటివ్ ఇంటరాగేటివ్ని రాయవచ్చు అనమాట. సో రూల్స్ అండి. సబార్డినేట్ క్లాజ్ను వెన్ లేదా బిఫోర్తో సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పినట్లయితే మెయిన్ క్లాజ్లో సిన్స్ ఫర్ ద్వారా మనం టైంని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సబార్డినేట్ క్లాజ్ని వెన్ బిఫోర్తో సింపుల్ పాస్ట్లో చెప్పాలి. మెయిన్ క్లాజ్నేమో సిన్స్ ఫర్ ఉపయోగించాలి. మెయిన్ క్లాజ్ ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. He had been sleeping for 2 hours when the thieves broke into his house. దొంగలు అతని ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అతను 2 గంటలుగా నిద్రపోతూ ఉన్నాడు అని చెప్పేసి రాశాం. ఓకే, వెన్ ఎప్పుడు ఉపయోగిస్తున్నాము? సింపుల్ పాస్ట్కి ముందు వెన్ అనేది ఉపయోగిస్తూ ఉన్నాం అన్నమాట. తర్వాత సెంటెన్స్ చూడండి. She had been preparing tea for 5 minutes when the guest came. అతిథులు వచ్చినప్పుడు ఆమె 5 నిమిషాలుగా టీ తయారు చేస్తూ ఉంది. ఇక్కడ కూడా అండి ద గెస్ట్ కేమ్ అనేటటువంటి సింపుల్ పాస్ట్కి ముందు వెన్ అనేటటువంటి కంజంక్షన్ని ఉపయోగించాము. వెన్ అనేటటువంటి కంజంక్షన్ని ఎప్పుడూ కూడా సింపుల్ పాస్ట్కి ముందు ఉపయోగిస్తూ ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ.